ఇండియాస్ అన్సాల్వ్డ్ మర్డర్ కర్ణాటక 2009. ఇక్కడ మనకి ఇంకా 2 క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్గా ఉన్నాయి. ఫస్ట్, ఇక్కడ మోహన్ కుమార్కి ఆ 20 మంది అమ్మాయిలకి సంబంధం ఏంటి, అండ్ ఆ 20 మంది అమ్మాయిలు ఎక్కడ? సో మోహన్ కుమార్ నిజం చెప్పాడు. ఏంటంటే మోహన్ కుమార్కి 3 వైఫ్స్. ఫస్ట్ వైఫ్తో డివోర్స్ అయిపోయింది. సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్తో ఒకరికొకరు తెలియకుండా సంబంధం ఉంది. ఇప్పుడు మోహన్కి డబ్బు అవసరం ఉంది. ఉమెన్ పైన ఉన్న అబ్సెషన్ వల్ల ఈ అమ్మాయిల్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? ఎలా అంటే ఎవరైతే పెళ్లి వయసులో ఉన్నవాళ్ళు, ఎవరైతే సెకండ్ మ్యారేజ్ లేకపోతే డివోర్సీ ఉన్నవాళ్ళు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఈ మీడియేటర్స్ దగ్గర ఉంటుంది. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా నాకు పెళ్లి కావాలి అని చెప్పి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఈ కాంటాక్ట్స్ తీసుకొని ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తాడు. వాళ్ళతో ఎమోషనల్ అండ్ ఫిజికల్గా దగ్గరయ్యి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో వాళ్ళకి ఎందుకు ప్రెషర్ బయటకు వచ్చేసాయని చెప్పి ఇంట్లో ఒక లెటర్ రాయిపించి ఇంట్లో పెట్టి ఇంట్లో నగలన్నీ తీసుకొని రప్పిస్తాడు. అక్కడి నుంచి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఏదో ఒక ఊరికి వెళ్ళి రేపు మార్నింగ్ పెళ్లి చేసుకుంటామని చెప్పి ఆ రోజు నైట్ ఆ అమ్మాయితో ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతాడు. మార్నింగ్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నైట్ మనం ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యాం కదా, మేబీ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, సో ఈ పిల్ తీసుకో అని చెప్పేసి ఒక టాబ్లెట్ ఇస్తాడు. సో ఆ టాబ్లెట్ వేసుకుంటే కళ్ళు తిరుగుతుంది, నువ్వు వాష్రూమ్లోకి వెళ్ళు అని చెప్పిస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పిల్ సైనైడ్ పిల్. సో అది వేసుకున్న వెంటనే ఆ అమ్మాయిలు వాష్రూమ్లో చనిపోతారు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అదే రూమ్కి రిటర్న్ వెళ్ళి వాళ్ళ నగలన్నీ తీసుకొని రూమ్ నుంచి వెళ్ళిపోతారు. సో ఇలా ఆ 20 మంది అమ్మాయిలు చంపేశాడు. సో ఇన్ని జరిగినా మనం ఎందుకు పట్టుకోలేకపోయాము అంటే ఇక్కడ 3 మేజర్ పాయింట్స్. ఫస్ట్ వన్, డిస్టెన్స్. ఎవరైతే అక్కడ ఇంట్లో నుంచి వచ్చేస్తారో వాళ్ళని 200-300 కిలోమీటర్స్ డిస్టెన్స్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటారు. సెకండ్, సిమ్ యూసేజ్. డౌట్ రాకుండా వాళ్ళ సిమ్ని యాక్టివ్గానే పెడతాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాల్ చేసినప్పుడు నేనే మీ కూతురుని తీసుకొచ్చేసాను, ఇట్లా బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుంటామని చెప్పేస్తాడు. థర్డ్, ఎవ్వరు కంప్లైంట్ ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు విల్లింగ్ లెటర్ ఇంటూ రాసొస్తారు కాబట్టి చాలామంది ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వరు. సో ఇలా మోహన్ కుమార్ 20 మంది అమ్మాయిని చంపాక దొరికాడు. సో ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.